వైసీపీ అధినేత జగన్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ధైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ను పరామర్శించారని మండిపడ్డారు. పొదరిలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. రౌడీలను వెంటేసుకుని వెళ్లి రౌడీజం చేస్తారా, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తుంటే కుదరదని హెచ్చరించారు. ఇక్కడ ఏం చేశారు? అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, వేశ్యల నగరం. ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు? ఇంకా సమర్థించుకుంటారా మీరు? మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా, కెన్ యూ ఆన్సర్? ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు? మీడియా, మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీకు తల్లి లేదా? కూతుర్లు లేరా? మీ భార్యలు లేరా? వాట్ ఆర్ యూ టాకింగ్? మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా? ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు? ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలా? దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీజం చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా. బాబాయ్ని చంపి తన చేతిలో కత్తిపెట్టే ధైర్యం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. పత్రికల్లో వేసే ధైర్యం ఎలా వచ్చిందన్నారు. తాను ఎవరికీ భయపడనని, ఇక ముందు తోక జాడిస్తే మాత్రం వదిలిపెట్టనని హెచ్చరించారు. ఎనీవేర్ ఇన్ ది కంట్రీ, ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఇన్ ది కంట్రీ, బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే, నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి, కెన్ యూ ఇమాజిన్? దాన్ని నమ్మించడానికి పేపరు టీవీ పెట్టుకొని పదే నమ్మించి సానుభూతి సంపాదించడానికి కూడా చూశారు కదా మీరు. ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్? ఏంటి మన తెనాలి? ఎవరు వాడు? రౌడీ షీటర్. ఎవరు వాడు? గంజాయి బ్యాచ్. వెళ్తావా? మీరు వెళ్తారా? ఎన్ని గుండెలుండాలి మీకు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా? ఇంకొక పక్క నిన్న పొగాకు. ఏంటి నీ పని? పొగాకుకు నేను చెప్పాను, ఎవరిచ్చారండి? 12,000 రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నాం. మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు, గోడౌన్స్ కూడా లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతైనా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, కొనాలని కొంటున్నాం. కొంటే మీ బాధ్యత ఏంటి? ఎప్పుడు